మిస్టర్ జాన్ బాబు, పాస్టర్ జాన్ బాబు గారు దయచేసి చెప్తున్నా, మీకు 2 చేతులు నమస్కరించి జోడించి మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, దయచేసి క్రైస్తవ్యాన్ని మోసం చేయొద్దు. మీ కడుపులోకి పోయే 4 మెతుకుల కోసం క్రైస్తవ సమాజాన్ని బలి చేయొద్దు. ఎలా మభ్యపెట్టి క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఎలా మోసం చేస్తున్నారో నిన్నటి జరిగిన వీడియోలు ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. దయచేసి ఆలోచించండి. మీరు నిజంగా మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, మీరు కడుపు తినేది గడ్డి కాకపోతే, మీరు తినేది అన్నమే అయితే, మీరు దేవుని పిల్లలే అయితే, ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెబుతున్న ఈ సమాచారాన్ని దయచేసి ప్రతి క్రైస్తవుడికి చేరవేయండి. దయచేసి ప్రతి క్రైస్తవుడికి చేరవేయండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ, ఇదిగో గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు మీలో నుండే వస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అన్న మాటలు నిజంగా ఈరోజు కొంతమంది మన సమకాలిక సేవకులను చూస్తూ ఉంటే అర్థమవుతుంది. వీళ్ళు యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు కానివ్వండి, వాళ్ళు చేసే బోధలు కానివ్వండి, వారు చేస్తున్న మాటలు కానివ్వండి, ప్రతి విషయం వెనకాల వారి మోటివ్ అనేది, వారి ఇంటెన్షన్ అనేది క్రైస్తవులకు, ఐందవ సహోదరులకు గొడవ పెట్టాలి. వీరెవరు అంటే నా దృష్టిలో వీళ్ళను యూట్యూబ్ బెగ్గర్స్గా నేను చూస్తాను. యూట్యూబ్ బెగ్గర్స్ ఈరోజు సమాజంలో వారి బలహీనతలు, వాళ్ళ పరిస్థితులు బాగులేక, వాళ్ళ స్థితిగతులు బాగలేక, తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఆశ్రయించేవారు లేక, అనాథులుగా ఉన్నవారు మనకు భిక్షాటన చేస్తున్న వారు చాలామంది కనిపిస్తారు. వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా ఉన్నారు కనుక వారికి మనం తోచింది కూడా సహాయం చేస్తాం. కానీ ఈరోజు సేవకుల పేరుతో క్రీస్తును ధరించామని చెప్పుకొని క్రీస్తు సైనికులుగా పిలువబడుతున్న ఈ దొంగ క్రైస్తవ బోధకులు కొందరు ఎవరైతే యూట్యూబ్ బెగ్గర్స్ ఉన్నారో వారిని గురించి ఈరోజు ఒక నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక సెన్సిటివ్ విషయం చాలా రోజుల నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకులే పోనీలే అని వచ్చేసాను ఇక్కడ వరకు. కానీ నిన్నటి రోజున ఫిబ్రవరి 20వ తారీఖు 2025 నిన్నటి రోజున పాస్టర్ జాన్ బాబు గారు ఒక వీడియో చేసి ఒక సున్నితమైన విషయాన్ని, క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక సున్నితమైన విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చి తను బ్రతకడానికి కోసం, తన జీవనాన్ని కొనసాగించడానికి కోసం, తను సమాజంలో ఉనికి కలగటానికి కోసం, తనకు యూట్యూబ్లో వచ్చే చిల్లర డబ్బుల కోసం ఒక పచ్చి అబద్ధాన్ని, పచ్చి మోసాన్ని, లేని వార్తను పుట్టించి క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేస్తుంటే ఇక ఓర్చుకోలేక నేను మాట్లాడుతున్నాను. చాలామంది అంటారు ఫోన్ చేయొచ్చుగా, ఫోన్ చేస్తే ఎత్తరండి వీళ్ళు, కెమెరా ముందు మాట్లాడేది ఒకటి, కెమెరా వెనకాల వీళ్ళ బ్రతుకులు వేరేలా ఉంటాయి. ఈ పాస్టర్ జాన్ బాబు గారికి నేను కాల్ చేశాను ఒక వారం లేదా ఒక 10 days బ్యాక్. ఒక విషయం మీద కాల్ చేస్తాను, 1-2 టైం కాల్ చేసిన ఫోన్ ఎత్తరు వీళ్ళు. కానీ కెమెరా ముందుకు వచ్చేసి మాత్రం ఫోన్లు చేయండి మాట్లాడతామని సొల్లు కబుర్లు చెప్పేసి క్రైస్తవ్యానికి నష్టాన్ని తీసుకొస్తున్నారు. దయచేసి ఈ పాస్టర్ జాన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఒక అబద్ధాన్ని క్రైస్తవులకు, హైందవ సహోదరులకు గొడవ పెట్టడానికి, గొడవ పెడితే వీరికి వచ్చే లాభం ఏంటి, గొడవ పెడితే వీరికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే క్రైస్తవులు, హైందవ సహోదరులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే వీళ్లకు వీడియోలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఏదైనా యూట్యూబ్లో వచ్చి మాట్లాడడానికి స్టఫ్ దొరుకుతుంది, సోర్స్ దొరుకుతుంది. ఇది వీళ్ళ యొక్క కుట్ర. క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని చెప్పి, క్రైస్తవులకు మోసాలు జరుగుతున్నాయని చెప్పి, క్రైస్తవులను భయాందోళనకు గురి చేసి వీరు ఎలా మభ్యపెట్టి క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఎలా మోసం చేస్తున్నారో నిన్నటి జరిగిన వీడియోలు ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. దయచేసి ఆలోచించండి. మిస్టర్ జాన్ బాబు, పాస్టర్ జాన్ బాబు గారు దయచేసి చెప్తున్నా, మీకు 2 చేతులు నమస్కరించి జోడించి మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, దయచేసి క్రైస్తవ్యాన్ని మోసం చేయొద్దు. మీ కడుపులోకి పోయే 4 మెతుకుల కోసం క్రైస్తవ సమాజాన్ని బలి చేయొద్దు. క్రైస్తవ సమాజాన్ని బలి చేయొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక అబద్ధాన్ని క్రైస్తవుల మీద రుద్దుతున్నావా? ఒక సున్నితమైన అంశాన్ని క్రైస్తవుల మీద రుద్దేసి క్రైస్తవ ప్రపంచాన్ని
మరొక హైందవ సహోదర ప్రపంచాన్ని ఇద్దరికి గొడవలు పెట్టి నీ వీడియోలు చేసుకోవడానికి, నీవు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్లో వచ్చే చిల్లర కాసుల కొరకు ఇంతటి దౌర్భాగ్యానికి, ఇంతటి దుర్మార్గానికి నువ్వు దిగజారిపోయావంటే నువ్వు సేవకుడివా? నువ్వు సేవకుడివా? నీవు క్రీస్తు పక్షాన నిలబడిన సైనికుడివా? ఏం మాట్లాడుతున్నావు? వెళ్దాం ఒకసారి ఆయన మాటల్లో వెళ్దాం. ఏమంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంకొక సేవకుడు ఆయన కూడా పరిచయం చేస్తా. కానీ ఈయన చాలా ఓవర్ యాక్షన్ అనమాట. ఈ జాన్ బాబు గారు చాలా ఓవర్ యాక్షన్ చేసి క్రైస్తవులకు, హైందవ సహోదరులకు ఒక పెద్ద గొడవ క్రియేట్ చేసి ఎలా తన జీవితాన్ని లగ్జరీ కొరకు ఉపయోగించాలనుకున్నాడో, తన జీవితంలో తను ఇంకా ఎత్తుకు ఎదగటానికి క్రైస్తవులు ఎలా బలి చేయాలనుకున్నాడో, కేవలం డబ్బు కోసం, కేవలం పేరు కోసం, కేవలం తమ బ్రతుకులు ఈ భూమి మీద ఆఫ్టర్ ఆల్ 60 ఏళ్ల ఈ చిన్న జీవిత కాలానికి స్వార్థపూరితమైన ఆలోచనలతో ఎంత పెద్ద కుట్ర ఈ మోసగాడు, ఈ పాస్టర్ జాన్ బాబు గారు ఈ మోసగాడు చేశారు. ఒక్కసారి వినండి ఆయన మాటల్లో. ఆదివారం సెలవు దినాలట. ఏమండి వినండి ఆయన మాటల్లో, వినండి ఒకసారి ఆయన మాటల్లో విందాం. అలా మాట్లాడుతున్నారు అన్నమాట. చూసారండి ఎంత భయంకరమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో. వినండి ఆయన మాటలు. అయితే బీజేపీ లేదా ఆ విహెచ్పి అనండి, ఏమండి ఆ బజరంగ దళ అనండి, వీళ్ళంతా కలిసి కుట్రపూరితం. ఏమంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆదివారం సెలవు దినం లేకుండా, ఆదివారం క్రైస్తవులు ఆరాధించడానికి అవకాశం లేకుండా, క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్ళటానికి అవకాశం లేకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, రకరకాల ఏవైతే హైందవ సహోదరుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిసి ఒక మహా కుట్ర ఉన్నాయి. ఏంటి ఆ కుట్ర అంటే, ఆదివారం సెలవు దినాన్ని తీసేస్తున్నారు. చర్చిలకు వెళ్లకుండా చేయడానికి, ఆరాధించడానికి అవకాశం లేకుండా చేయడానికి ఒక పెద్ద కుట్ర చేశారని, ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని, ఒక అన్యాయంగా ఒకరి మీద ఒక విషయాన్ని రచ్చ చేసి క్రైస్తవులకు మరొక వారికి ఎలా గొడవలు పెట్టడానికి ఈ దుర్మార్గుడు చేస్తున్నాడు. ఒకసారి వినండి ఏమంటాడు. అనేటువంటి ఆలోచన చేస్తూ ఎలాగైనా సరే భారతదేశంలో ఆ సెలవు దినం అనేటువంటిది వస్తే అమ్మవారిని పూజించే దినాన్ని మనం ఏర్పాటు చేద్దాం, శుక్రవారాన్నే ఏర్పాటు చేద్దాం అనే ఆలోచనలోకి వచ్చారండి. ఏమండి దీన్ని ప్రతి క్రైస్తవుడు లౌకికవాదాన్ని ప్రేమించి చూడండి ఎలా రెచ్చగొడుతున్నాడు చూడండి. నెమ్మదిగా మోడీ ఏమండి హిందూ భావజాలంతో నిండిపోవటమే కాకుండా దేశాన్ని కూడా హిందూ విధానంలోనికే లాగేస్తున్నాడు. నెమ్మదిగా చాప కింద నీరులాగా ఒక్కొక్కటి ప్రవేశపెడుతూ భారతదేశం మీద నియంతృత్వ పరిపాలన జరుగుతోందా అన్నటువంటి. చూసారా, ఇలా చాలా వీడియో వినండి. మీరు వెళ్ళి కొన్ని వేల మందిని ఈ వీడియో చేసి కొన్ని వేల మందికి ఈ విషయాన్ని రీచ్ చేసి, ఇదిగో బీజేపీ ప్రభుత్వము, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హైందవ సహోదరులకు సంబంధించిన సంఘాలన్నీ కలిపి ఆరాధించడానికి అవకాశమే లేకుండా ఆదివారపు సెలవు దినాన్ని తీసివేసి శుక్రవారం చేస్తున్నారు. ఇదిగో శుక్రవారం అనేది వాళ్ళ దేవుళ్ళకు సంబంధించినది కాబట్టి మన దేవుడికి సంబంధించిన ఈ ఆదివారం సెలవు దినాన్ని తీసేసి ఆ దినాన్ని చేసి ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం, మోదీ గారు, మిగిలిన సంఘాలు అని ఒక అబద్ధాన్ని, వాళ్ళు చెప్పని విషయాన్ని అసలు ఆ చరిత్ర కూడా చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఇది ఎంత మోసగాడో మీకు అర్థమవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. వేరే ఆయన కూడా ఒక ఆయన అన్నాడు, ఆయన కూడా వెళ్ళండి ఆయన మాటలు కూడా. ఎందుకంటే ఇంత మీరు బ్రతకడానికి కోసం క్రైస్తవులకి హైందవ సహోదరులు గొడవలు పెడతారా? ఈయన మాటలు కూడా వెళ్ళండి ఒకసారి. సాల్మోన్ గారు, ఇక ఆదివారానికి బాయ్ చెప్పే రోజు వచ్చేసింది. ఆదివారం సెలవు లేదు. చూడండి క్రైస్తవులు వీళ్ళు ఎలా మాయ చేస్తున్నారు చూడండి. కేవలం వీరికి బ్రతకడానికి కేవలం యూట్యూబ్లో వచ్చే చిల్లర డబ్బుల కోసం. అందుకే వీళ్ళని నేను ఏమంటానంటే యూట్యూబ్ బెగ్గర్స్ అంటారు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఉన్న సున్నితమైన అంశాన్ని టచ్ చేసి హైందవ సహోదరులకి క్రైస్తవులు గొడవలు పెడితే ఆ గొడవల ద్వారా వీళ్ళు బెనిఫిట్ పొందడానికి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు ఈ దొంగ బోధకులు. ఒక్కసారి చూడండి ఎంత మాయ మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఫస్ట్ వచ్చానండి
ఆదివారం ఇక మనకు లేదట. హాయ్ ప్రైస్ లార్డ్. ఇక ఆదివారానికి బాయ్ చెప్పే రోజు వచ్చేసింది. ఆదివారం సెలవు లేదు, ఆదివారం డిన్నర్లు లేవు, ఆదివారము క్రైస్తవులకైతే ఆరాధన లేదు. ఆదివారం చెప్పేసి ఏమంటే ఆదివారం క్రైస్తవులకు ఇక ఆరాధన లేదట, ఆదివారం ఇక డిన్నర్ లేదట, ఆదివారం ఇక సెలవు దినం లేదట, క్రైస్తవులంతా ఇక యేసు ప్రభువును ఆరాధించడానికి లేదట అవకాశం. ఇలా బ్లాక్ మెయిల్ చేసి ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని కుట్రపూరితంగా క్రైస్తవ సమాజానికి రుద్ది దొల్లుకోవడానికి వీరు చేస్తున్న ప్లాన్ చూడండి. మిస్టర్ జాన్ బాబు గారు అలాగే ఈ పాస్టర్ సల్మాన్ పాస్టర్ గారు ఇద్దరికి చెప్తున్నా, దయచేసి మీ వీడియోలు తీసివేయండి, మీ అబద్ధాన్ని ఒప్పుకోండి, క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పండి. ఇదిగో మేము తప్పుడు సమాచారం ఇచ్చాం, మాకు తెలియకుండా తప్పుడు సమాచారం ఇచ్చామన్న కనీసం మీరు కుట్రతో చేసినప్పటికీ, మీరు ఎలా చేసినప్పటికీ క్రైస్తవ సమాజం ముందుకు వచ్చి మేము తప్పు చేశాము, తప్పుడు సమాచారం ఇచ్చామని క్షమాపణలు కోరి మీకున్న ఆ వీడియోలు డిలీట్ చేయండి. యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసం దయచేసి మీకు దండం పెడతా, మీ కాళ్ళు పట్టుకుంటా అవసరమైతే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని క్రైస్తవ సమాజంలోనికి తీసుకెళ్లొద్దు, మాయ మాటలు చెప్పొద్దు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. ఇలాగా ఏమంటాడు మన మోదీ ప్రభుత్వం, మోదీ సర్కారు, అంతేకాకుండా హిందూ సంఘాలు కూడా ఆలోచన చేస్తూ అలాగనే నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు చేశారంటే నరేంద్ర మోదీ గారు, మన దేశ ప్రధానమంత్రి గారు, పిఎం గారు ఈ ప్రకటనలు చేశారంట. ఏ ప్రకటన? ఆదివారం ఇక సెలవు ఉండదు, ఆదివారం ఆరాధించుకోవడానికి అవకాశం ఉండదు, మేము శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తామని మోదీ గారు, అలాగే ఈ ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాళ్ళు, అలాగే హైందవ సహోదరులందరూ కలిసి క్రైస్తవుల మీద ఒక పెద్ద కుట్ర చేసి అంటున్నారట్లని మేధావి చూడండి. సెలవు ఉండదని చెప్పేసి దీని వల్లనే క్రైస్తవ సమాజం ఎక్కువ అవుతుందని, ఇది బ్రిటిష్ కాలం నుండి వస్తుందని చెప్పేసి ఈ విషయాన్ని తీసుకొచ్చి మరి క్రైస్తవ ఆత్మీయత పైన దెబ్బ కొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. చూడండి, సో ఏం జరుగుతుందో ముందుగా అంటే ఇవన్నీ వీడియోలు పెడతాను లేదు మీకు యూట్యూబ్ వీడియోలో, నేను ఈ వీడియోలో కూడా మీకు అందుబాటులో పెడతాను. ఇవి మొత్తానికి స్టోరీ అర్థమైంది కదండి. ఏమంటే మొత్తానికి స్టోరీ వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళ పాస్టర్ జాన్ బాబు గారు కానీ అలాగే ఈ సల్మాన్ పాస్టర్ గారు కానీ ఏమంటారు, ఇక ఆదివారాలు మనకు ఉండవు, మన మీద పెద్ద కుట్ర జరుగుతుంది, క్రైస్తవులు మేలుకోండి, సిద్ధపడండి, తిరుగుబాటు చేయండి, గొడవ పెట్టుకోండి. మీరు గొడవ పెట్టుకుంటే మాకు 4 మెతుకులు అన్నం దొరుకుతాయి, మీరు గొడవ పెట్టుకుంటే రోజు ఒక వీడియో మేము చేయడానికి అవకాశం ఉంటుంది, రోజు ఒక వీడియో చేస్తే యూట్యూబ్లో మాకు కొంచెం చిల్లర డబ్బులు వస్తాయి, మా మాటలు నమ్మి చాలా మంది అమాయకమైన క్రైస్తవులు మాకు డబ్బులు వేస్తారు, మీరు గొడవ పడండి 5 సహోదరుల మీద అని చెప్పి ఒక అబద్ధాన్ని, ఇంత సున్నితమైన విషయం కాబట్టి మాట్లాడుతున్నాను. ఎప్పుడు వీళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఇంత సున్నితమైన విషయం కాబట్టి స్పందిస్తున్నాను. ఏంటి మోదీ చెప్పాడా, ఏంటి చెవులో చెప్పాడా, ఎక్కడ చెప్పాడా మోదీ? బుర్ర పని చేస్తుందా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కడుపుకు అన్నమే కదా తింటున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని మీరు టచ్ చేసి క్రైస్తవ్యాన్ని ఎమోషనల్ పూల్స్గా తయారు చేసి క్రైస్తవులకు హైందవ సహోదరులకు మధ్య గొడవ క్రియేట్ చేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారేమో. జాగ్రత్త, ఇంతకాలం నేను మాట్లాడలేదు, ఇప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెడతా. క్రైస్తవ్యాన్ని మోసం చేసి క్రైస్తవులకు ఏమంటే హైందవ సహోదరుల దగ్గర మనం ఎంత చక్కగా ఉండేవాళ్ళం, అన్న, అక్క, మామ, బావ అని పిలుచుకొని వరుసలతో కలుపుకొని సంబంధాలు చాలా చక్కగా విలేజెస్లో ఉండేవండి. వాళ్ళ చక్కగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి కరపత్రాలు ఇచ్చి వాక్యం చెప్పేవారు, వీధి సువార్తలు చేసేవారు. ఊళ్ళో సువార్త ప్రకటించడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండేవి కాదు ఒకప్పుడు. కానీ ఇలాంటి దొంగలు రావటం వల్ల, ఇలాంటి మోసగాళ్ళు క్రైస్తవ సమాజంలో ఎంటర్ అవ్వటం వల్ల కరుణాకర్ లాంటి వ్యక్తిని, అలాగే లలిత్ కుమార్ లాంటి వ్యక్తిని రెచ్చగొట్టి క్రైస్తవుల మీద తీసుకొని వచ్చి ఈరోజు క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేశారు. వీధి సువార్తలకు వెళితే తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలాంటి దొంగల వల్ల కాదా, ఇలాంటి మోసగాళ్ళ వల్ల కాదా, ఇలాంటి దుర్మార్గుల వల్ల కాదా, ఇలాంటి యూట్యూబ్ బెగ్గర్స్ వల్ల కాదా క్రైస్తవ సమాజానికి నష్టం జరుగుతుంది? మోదీ గారు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాడా? ఎవరు చెప్పారు మీకు ఎవిడెన్స్ చూపిస్తా చూడండి. అసలు మోదీ గారు దీనికి సంబంధించి ఏమన్నాడో, దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. మోదీ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం.
మాయ మాటలు చెప్తారా? మోదీ గారు వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు అంటున్న అబద్ధాన్ని మీరు ఒకసారి మోదీ గారి మాటల్లో వినండి. रविवार को छुट्टी होती है, हॉलीडे। वो क्योंकि जब अंग्रेज यहाँ राज करते थे, మోదీ గారు అంటున్నారు, వీళ్ళు ईसाई అంటున్నారు. समाज हॉलीडे मनाता है, पवित्र दिवस। तो तब से रविवार परंपरा शुरू हुई। यहाँ अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है, ईसाई समाज से जुड़ा हुआ है। 200 साल से 300 साल से यहाँ चल रहा है। अब उन्होंने एक जिले में చూడండి, ఇక్కడ ఏమన్నాడండి, ఉనో ఏక్ జిల్లామే మీకు హిందీ రాకపోతే హిందీ వాళ్ళతో వెళ్ళి ఈయన ఏమన్నాడని తెలుసుకొని మాట్లాడండి. బాబు, ఇంత సున్నితమైన విషయాన్ని కనీసం అవగాహన లేక, కనీసం ఇన్ఫర్మేషన్ లేక, కేవలం మీరు బ్రతకడానికే మీరు తెలిసి కూడా కుట్ర పని చేశారని నేను అనుకుంటున్నాను. లేదా వచ్చి క్రైస్తవ సమాజానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, తప్పు చేశావు, తప్పుడు సమాచారాన్ని ఇచ్చాయి. వీళ్ళు ఏమంటున్నాడు, ఒక రాజకీయ వేదికలో మాట్లాడుతూ ఉనే ఓ ఏక్ జిల్లామే కియా అంటున్నాడు. అంటే ఈయన నేను ఆదివారం సెలవు దినంగా నేను చేస్తాను, సెలవు దినంగా ఆపేసి దీని లీవ్ క్యాన్సిలేషన్ చేసి శుక్రవారం చేస్తానని ప్రధానమంత్రి మోదీ గారు చెప్పటం లేదురా బాబు. మోదీ గారు చెప్పటం లేదు. మోదీ గారు ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఆయన అంటున్నది మీకు అర్థం కావాలంటే చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఒకసారి ఈ వీడియో కూడా మళ్ళీ వినిపిస్తాను మీకు. చిన్న సమాచారం ఏంటి అంటే, జార్ఖండ్ రాష్ట్రం అనేది ఒకటి ఉంది. ఈ యొక్క మీటింగ్ అనేది ఆ ప్రాంతంలో జరుగుతుంది. జార్ఖండ్ అనే ఒక రాష్ట్రంలో మోదీ గారు మాట్లాడుతున్న ఒక సన్నివేశం. అసలు ఆయన ఆ విషయాన్ని మాట్లాడడానికి కారణం ఏంటి? ఒకటి, అసలు ఆయన ఏం మాట్లాడాడో, ఆ హిందీలో ఏం అన్నాడో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు స్టోరీ ఏంటి అంటే, జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా అనే ఒక ప్రాంతం ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా అనే ఒక జిల్లా ఉంది. ఈ దుమ్కా అనే జిల్లాలో 2022 గుర్తుపెట్టుకోవాలి మీరు, 2022 జూలైలో జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా అనే జిల్లాలో జరిగిన విషయం ఏంటి అంటే, అక్కడ ఒక 42 స్కూల్స్ జూలై నెల 2022లో ఆదివారాన్ని సెలవు దినాన్ని తొలగించేసి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. 42 స్కూళ్ళు ఇందులో భాగంగా వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆదివారం సెలవు దినంగా ఉన్నదాన్ని ఆపేసి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఎక్కడ? జార్ఖండ్లో దుమ్కా అనే ఒక జిల్లాలో. అవి కూడా 42 స్కూల్లో ఆ ప్రయోగం చేయటం అనేది జరిగింది. కారణం ఏంటి? ఒకటి, అసలు ఎందుకు చేశారు? ఒకటి, ఎవరు చేశారు? చేసింది మోదీ గారు కాదు, చేసింది ప్రధానమంత్రి, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు చేసినది కాదు. మీరు అనుకుంటున్నట్టు బీజేపీ కుట్ర పన్నింది, మీరు అనుకున్నట్టు ఐదవ సంఘాలన్నీ కుట్ర చేసేసి ఆదివారం సెలవు దినం లేకుండా క్రైస్తవులు ఆరాధించడానికి లేకుండానే మీరు బఫుల్ మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో, మీరు చెత్త మాటలు ఏదైతే చెబుతున్నారో, మీరు క్రైస్తవ ఎమోషనల్ టచ్ చేసి దళ్ళుకునే పని ఏదైతే మీరు పన్నాగం కట్టారో, అది మోదీ గారు అనటంలే, మోదీ గారు చేయలేదా పని. అక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడున్న లోకల్ సీఎం, అక్కడున్న ప్రభుత్వం జేఎంఎం అనే పార్టీ గెలిచింది. అక్కడ 2022 జూలైలో జరిగిన సంఘటన ఇది. 2022 జూలైలో జరిగిన ఈ సంఘటన 2024లో అంటే ఇప్పటికి సరిగ్గా 8 నెలల క్రితం మోదీ గారు ఒక ప్రసంగం చేస్తూ ఒక మీటింగ్లో జ్ఞాపం చేస్తున్నాడు. ఏమని? ఇదిగో జేఎంఎం పార్టీ ఏదైతుందో, ఈ జేఎంఎం పార్టీ క్రైస్తవులు ఆరాధిస్తున్న హోలీ డే అనేది ఏదైతే ఉందో, బ్రిటిష్ కాలం నుండి ఉన్న దీన్ని 200-300 సంవత్సరాలుగా ఉన్న ఈ ఆదివారపు సెలవు దినాన్ని తొలగించేసి శుక్రవారం సెలవు దినంగా వీళ్ళు ప్రకటించారు. ఎవరు?
జేఎంఎం పార్టీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ ఇలా పెట్టేసి ఇంతవరకు హైందువుల మనోభావాల విషయంతో వీరు ఆడుకున్నారు. ఇప్పుడు క్రైస్తవులతో కూడా ఆడుకుంటున్నారు, క్రైస్తవులను కూడా ఇబ్బంది పెడుతున్నారు, క్రైస్తవులతో కూడా గొడవ పెడుతున్నారు వీళ్ళు. ఇది సరైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని వాళ్లకు కౌంటర్ చేస్తున్నాడు. ఎవరికి? జేఎంఎం పార్టీ ఏదైతే ఉందో, ఇదిగో మీరు ఆదివారపు సెలవు దినాన్ని మీరు తీసేస్తున్నారు, ఆదివారం క్రైస్తవులు ఆరాధించే దినాన్ని మీరు తీసేసి శుక్రవారాన్ని పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, ఇలా గొడవలు చేయకండి అని ఆయన కౌంటర్ చేస్తున్నాడు, దాన్ని తప్పు పడుతున్న ఆ వీడియోలు తీసుకొచ్చి ఇది వద్దు, ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదు, మా క్రైస్తవ మనోభావాలను దెబ్బతీసినట్టు ఆ సందర్భము, వాళ్ళతో గొడవలు పెట్టడం, గొడవలు ఎందుకు, ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు, ఇవంతా కరెక్ట్ కాదని కౌంటర్ చేస్తున్నాడు. ఎవరికి? జేఎంఎం అనే పార్టీ వాళ్ళకి. ఏమండి, ఎవరికి చేశాడు ఆయన కౌంటర్? జేఎంఎం పార్టీ ఏదైతే ఉందో, జేఎంఎం పార్టీలో ఉంటున్న ఆ ప్రభుత్వం ఏవైతే చేసిందో, ఇదిగో ఇది మన జార్ఖండ్లో దుమ్కా అనే జిల్లాలో 42 స్కూల్స్ వారు ఆదివారం సెలవు దినంగా ప్రకటించేసి ఆదివారం సెలవు దినాన్ని తీసేసి శుక్రవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ మీరు చేసింది కరెక్ట్ కాదు, ఎందుకు గొడవ పెడుతున్నారని అది తప్పు పట్టడానికి రాజకీయంగా ఆయన మాట్లాడు. ఆయన మోదీ గారి క్రైస్తవుల మీద ప్రేమ ఉంది అనేది కాదు నా ఉద్దేశం, నా మాట అది కాదు. నేను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, బీజేపీకి నాకు సంబంధం లేదు, అసలు రాజకీయ పార్టీలకే నాకు సంబంధం లేదు. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఒక సున్నితమైన విషయాన్ని క్రైస్తవుల మీద రుద్ది హైందవ సహోదరులకు క్రైస్తవులకు ఎందుకు గొడవ పెడుతున్నారు, మీరు 4 మెతుకులు మీ కడుపులో పోవటానికి ఎందుకు క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నారు అని చెప్పడానికి ఆధారాలతో చెప్తున్నా. ఏమంటాడు మోదీ? ఏమన్నాడు అక్కడ? ఇదిగో జేఎంఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఆదివారాన్ని తీసివేశారు, శుక్రవారాన్ని పెట్టారు, ఒకప్పుడు హైందవులతో గొడవ జరిగింది, ఇప్పుడు క్రైస్తవులతో చేస్తున్నారు అనే విషయాన్ని కౌంటర్ చేస్తున్నాడు. దీన్ని తీసుకొని వచ్చి మోదీ పెద్ద కుట్ర చేశాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళి వాళ్ళు, అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే హైందవ సంఘాలు ఏవైతే ఉన్నాయో వారు క్రైస్తవుల మీద పెద్ద కుట్ర చేశారు. అందుకే మేము హీరోలుగా నిలబడతాం, మేము పెద్ద మొనగాళ్ళగా ఈ క్రైస్తవ సమాజానికి మేమే హీరోలుగా ఉన్నాం, మేమే మిమ్మల్ని కాపాడేదంత బిల్డప్ తోటి ఒక అబద్ధాన్ని క్రైస్తవ భావజాలం మీద రుద్దేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గులో ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. 2 ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు ఇక్కడ. అసలు ఈ జేఎంఎం పార్టీ వాళ్ళు జార్ఖండ్లో దుమ్కా అనే జిల్లాలో అసలు ఆదివారాన్ని సెలవు దినాన్ని తీసివేసి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ ముస్లిం సహోదరులు ఎక్కువగా ఉన్నారు. ఈ దుమ్కా అనే జిల్లాలో ముస్లిం సహోదరులు ఎక్కువగా ఉండటం వల్ల వారికి ఫ్రైడే వారికి పరిశుద్ధ దినంగా, లేదా ఫ్రైడే వారికి నమాజ్ చేయడానికి వీలుగా వాళ్ళకి సెలవు దినంగా ఉంటుంది కనుక ఈ శుక్రవారంగా మార్చటం వల్ల ఇక్కడ ముస్లిం సహోదరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి మనం మంచి చేసినట్టు అవుతుంది అన్న వారు ఓటు బ్యాంకింగ్ కోసమో లేదా ముస్లిం సహోదరుల దగ్గర వారికి ఉన్న ఐక్యత మరింత బలపరుచుకోవడానికి కారణం ఏదైనా కావచ్చు. కేవలం ముస్లిం సహోదరులు ఎక్కువగా ఉండటం వల్ల వారికి నమాజ్ చేయడానికి వీలుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆదివారాన్ని సెలవు దినంగా తొలగించేసి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. అది మోదీ ప్రభుత్వం కాదు, బీజేపీ కాదు, హిందూ సంఘాలు కాదు, జేఎంఎం పార్టీకి సంబంధించిన ఆ కార్యం జరిగింది. ఆ తర్వాత వెంటనే దాని మీద వ్యతిరేకత వచ్చింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇవన్నీ వీళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఈ మేధావులు 2025లో మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2022 జూలై నెలలో జరిగింది. ఈ జూలై నెలలో జరిగిన ఆ విషయాన్ని వ్యతిరేకత రావటం వల్ల మళ్ళీ ఆదివారం సెలవు దినంగా బ్లాక్ చేసిన వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేయటం జరిగింది. మళ్ళీ యథావిధిగా సండే ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. కేవలం అక్కడ ప్రాక్టికల్గా చేయటం జరిగింది. అది బీజేపీ కాదు, జేఎంఎం వాళ్ళు. అది కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకు అనుకూలంగా ఫ్రైడే ఉంటుంది కాబట్టి ఈ ఆదివారం సెలవు దినాన్ని తొలగించేశారు. ప్రజల్లో వ్యతిరేకత రావటం వల్ల మళ్ళీ ఆదివారాన్ని యథావిధిగా సెలవు దినంగా ప్రకటించారు. జరిగిన ఈ కార్యానికి కానీ
హైందవ సంఘాలకు కానీ మోదీ ప్రభుత్వానికి బీజేపీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. మరి వీళ్ళేంటి పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు? ఈ పాస్టర్ జాన్ బాబు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? డబ్బుకున్న మాయ చూడండి ఎలాగుందో. ఏమండి, డబ్బు ఎంత మాయ చేస్తుంది ఈ క్రైస్తవ సమాజాన్ని అంటే, ఎంత మాయ చేస్తుందంటే, మీరు కూడా వినే వాళ్ళకి చెప్తున్నా, క్రైస్తవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు చెప్తున్నా, దయచేసి మీరు ఎంత మూర్ఖంగా ఆలోచించదు. ఏదైనా ఒక చెబుతున్నప్పుడు, ఒక విషయాన్ని ప్రకటిస్తున్నప్పుడు అందులో సత్యం వెళ్తుంది, అసత్యం వెళ్తుంది. వీళ్ళు చెబుతున్న వాడు మంచోడా చెడ్డోడా, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, కనీసం అవగాహన లేకుండా మిమ్మల్ని రెచ్చగొడితే చాలు డబ్బులు వేస్తారేంటండి. మీకు మాయ మాటలు చెబితే చాలు లక్షలు వేలు ఈ క్రైస్తవ్యంలో వేస్తున్నారంటే మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. మరి మీకు తెలియకనే మీరు చేస్తున్నారు, మీరు యథార్థంగానే చేస్తున్నారు. క్రైస్తవ సేవకులను గౌరవించి వారు చెప్పే మాటలు దేవుని సన్నిధిలో నుండి చెబుతున్నారన్న గౌరవంతో, భయభక్తులతో, ఇష్టంతో, ప్రేమతో, దేవుడి మీద ఉన్న అభిమానంతో, దేవుడి మీద ఉన్న ఆరాధన భావనతో మీరు చేస్తున్నారని తప్పనట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచించండి అంటున్నాను. ఇప్పుడు మోదీ మాటలు విన్నారు కదా మీరు, మరొకసారి వెళ్దాం. रविवार को छुट्टी होती है, रविवार को छुट्टी होती है. जब अंग्रेज यहाँ राज करते थे, ब्रिटिश वाले तो ईसाई समाज हॉलीडे मनाता है, पवित्र दिवस, परिशुद्ध दिन. तो तब से रविवार परंपरा शुरू हुई. अपन చూడండి, अब रविवार को हिंदुओं से जुड़ा हुआ, చూడండి, तो तब से रविवार परंपरा शुरू हुई. यहाँ అంటే ఇక్కడ, కానీ ఇక్కడ ఎక్కడ? దార్కాండలో, దుమ్కాని జిల్లాలో. हिंदुओं से जुड़ा हुआ नहीं है, ईसाई समाज से जुड़ा हुआ है. 200 साल से 300 साल से यहाँ चल रहा है. अब उन्होंने एक जिले में అంటే వాళ్ళు ఒక జిల్లాలో बोले शुक्रवार को छुट्टी होगी. अब ईसाइयों से भी झगड़ा, पहले हिंदुओं से झगड़ा, अब ईसाइयों से झगड़ा. ये क्या चल रहा है भाई? ఏ క్యా చల్ రా భాయ్, మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాడు ఆయన. అలాంటిది అడిగే అతన్ని తీసుకెళ్లి మోదీ గారు పెద్ద కుట్ర చేశారని అబద్ధాలు చెప్తున్నారా మీ కడుపు కోసం? వాస్తవానికి ఈయన మోదీ గారు అన్న ఒక స్టేట్మెంట్లో కూడా నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే, ఈ బ్రిటిష్ కాలంలో ఆదివారం సెలవు దినంగా వచ్చింది అనే ఈ విషయాన్ని కానివ్వండి, అలాగే క్రైస్తవులు కేవలం క్రీస్తును ఆరాధించడానికి ఆదివారం సెలవు దినంగా వచ్చింది భారతదేశంలో, ఇది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారని ఎవరైతే అనుకుంటున్నారో అది కూడా తప్పుడు సమాచారం. అది ఏంటి వాస్తవానికి అంటే, 1880లో లోకల్ డే అనే ఒక వ్యక్తి, మహారాష్ట్రలో లోకల్ డే అనే ఒక వ్యక్తి ఈ ఆదివారం సెలవు దినం నాకు కావాలి అని శ్రామికులంతా కలిసి, శ్రామికులందరినీ కలుపుకొని ఈ లోకల్ డే అనే వ్యక్తి 1880లో పోరాటం మొదలుపెట్టాడు. మాకు సెలవు దినం కావాలి ఆదివారం అని. అలా పోరాటం చేసి 1990 అంటే 10 సంవత్సరాల ఆ పోరాట ఫలితమే ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడింది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఆరాధించడానికి పెట్టింది కాదు, లేదా మోదీ గారు ఏదో ఇది తీసివేద్దామన్న ప్లాను, ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఫేకు. కారణం ఎందుకు వీళ్ళు మరి ఇలా చెప్తున్నారు అంటే, కేవలం వీళ్ళు బ్రతకడానికి కోసమే. ఏమంటే, లోకల్ డే అనే ఒక వ్యక్తి పోరాటం చేసి శ్రామికులందరూ కలిసి పోరాటం చేస్తే ఆదివారం సెలవు దినంగా వచ్చేసింది. ఇది బ్రిటిష్ వాళ్ళు ఆరాధించడానికి పెట్టిన సిచ్యువేషన్ కాదది. దయచేసి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎలా రెచ్చగొడతారో, క్రైస్తవ సమాజాన్ని ఎలా గలిబిలి చేస్తారో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. నేను సమయం వచ్చినప్పుడు వాటిని కూడా మాట్లాడతా. కానీ ఇక్కడ క్రైస్తవ సమాజం అంతా, దేవుని పిల్లలంతా దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆదివారం సెలవు దినంగా ఎవరు తీసివేయటం లేదు. మోదీ ప్రభుత్వం ఏమో అలా ఆలోచించలేదు, ఐదవ సహోదరులు ఎవరు కూడా అలా ఆలోచించలేదు. కేవలం ఈ పాస్టర్లు బ్రతకడానికి, ఒక సేవకుడుగా ఉండి కూడా వీళ్ళ గురించి మాట్లాడడానికి బాధపడుతున్నాను. ఫోన్లో మాట్లాడాలంటే ఫోన్ ఎత్తి జావరు, మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు బిల్డప్ ఇస్తారన్నమాట చాలా పెద్దవాళ్ళలాగా. వీళ్ళకి అసిస్టెంట్లు, బాబోయ్, అంటే వీళ్ళ గురించి కాదులేండి, చాలా మంది ఉన్నారు. ఫోన్ ఒకవేళ మనం చేసినా కూడా వీళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు. అసిస్టెంట్లు ఎత్తి బాబోయ్ వీళ్ళకి
వద్దులేండి, అవి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, క్రైస్తవ సమాజమా ఆరాధించడానికి మనకు ఎటువంటి ఆటంకం లేదు. ఆదివారాన్ని ఎవరు తీసేయటం లేదు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయలేదు. హైందవ సహోదరులు ఎవరు కూడా అలాంటి ఆలోచన చేయలేదు. 2022లో జేఎన్ఎం పార్టీ వాళ్ళు చేసిన ఒక విషయాన్ని తప్పు పడుతూ మోదీ గారు ఇది కరెక్ట్ కాదనే భావనతో కౌంటర్ చేసిన వీడియోని దీన్ని ఉల్టా వీళ్ళు అర్థం చేసుకోనో లేదా వీళ్ళ స్వలాభాల కొరకు దీన్ని ఒక గేమ్గా క్రియేట్ చేసి క్రైస్తవులకు హైందవ సహోదరులు గొడవ పెట్టి ఆ గొడవలు జరుగుతూ ఉంటే వీళ్ళు వీడియోలు చేయటం, ఆ గొడవలు జరుగుతూ ఉంటే వీళ్ళు డబ్బులు అడుక్కోవడం, ఆ గొడవలు జరుగుతూ ఉంటే వీళ్ళు లగ్జరీ జీవితాలకు అలవాటు పడటం, ఇదంతా కూడా ఒక కుట్ర, వీళ్ళ మోసపూరితమైన ఆలోచన. కాబట్టి ఎవరు కూడా దీన్ని భయపడద్దు. ఫస్ట్ పాయింట్. 2, ఎటువంటి భావోద్వేగాలకు గురైపోయి ఎమోషనల్ గురైపోయి తప్పుడు స్టేట్మెంట్స్, తప్పుడు మాటలు ఏ హైందవ సహోదరుడి విషయంలో మాట్లాడకండి. కాబట్టి ఈ విషయాన్ని అందరికీ చేరవేయండి, అందరికీ తెలిసే విధంగా ప్రయత్నం చేయండి. ఇక చివరిగా నేను మిస్టర్ జాన్ బాబు పాస్టర్ గారికి అలాగే సాల్మోన్ గారికి తెలియజేసేది ఏంటంటే, మీరు వీడియో ముఖాంతరం చెప్పారు కదా, మీరు చాలా మందికి మీ మాట విన్నారు కదా, వేల మంది విన్నారు కదా, ఆ విన్న వాళ్ళలో వినేసి ఇది నిజమనే భావన కలిగి వాళ్ళు ఉంటారు. మీరు నిజంగా మనుషులే అయితే, మీరు తినేది అన్నమే అయితే, మీరు కడుపు తినే గడ్డి కాకపోతే, మీరు తినేది అన్నమే అయితే, మీరు దేవుని పిల్లలే అయితే మళ్ళీ వీడియోలోకి వచ్చి ఇదిగో మేము ఒక తప్పుడు సమాచారాన్ని మీకు అందించాము, మేము తప్పుడు సమాచారాన్ని మీకు ఇచ్చాము, కాబట్టి ఇవేమి జరగటం లేదు, ఇదంతా ఫేక్ అని మీరే ప్రకటించండి. ఒకటి, మీరు ఇప్పటి వరకు చేసిన దాని మీద వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించండి. క్రైస్తవులకు హైందవ సహోదరులు గొడవలు దయచేసి పెట్టకండి. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోలేని అడుగుతాను. ఇలాంటి భయాందోళన క్రైస్తవులు గురి చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.